ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఏమిటయా అంటే పంచమ స్థానంలో మరి బుధుడు, ఆ పంచమంలో బుధుడు వల్ల అనుకూలమైన ఫలితం, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో వార ప్రారంభం, వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాల్లో మంచి ఆలోచన అనేది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. కుటుంబార్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ప్రతి పని కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. మంచి ఆలోచనలు ఏర్పడతాయి. శాట్రన్ ప్రభావం ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు పెడతాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు చెయ్యండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రాజకీయంగా అవకాశాలు, నామినేట్ పోస్టులు ఏవో ఉంటాయి, అటువంటి వాటికి ప్రయత్నం చేయండి. ఇలా వాటికి విషయాలు చక్కగా ముందుకు వెళ్ళండి. విద్యార్థులైతే చక్కగా మంచి అభివృద్ధి ర్యాంకు కొట్టుతారు. అలాగే వాళ్ళు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరమైన ఇబ్బందులు గతంలో ఉన్నవి తీరుతాయి. అలాగే వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారపు మధ్యలో ఆర్థికపరమైన ప్రోత్సాహం కనబడుతోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, అలాగే మీకు ఫైనాన్స్, కుటుంబ విషయాలు అవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, పబ్లిక్ రిలేషన్స్, రియల్ ఎస్టేట్, ఇటువంటి బిజినెస్ల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో మీరు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తారంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి. తద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం వార ప్రారంభం, వారం మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి.